ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మనం చూసినప్పుడు మనకి ఇక్కడ ఇది హైగా ఉండడాన్ని ఇక్కడ నుంచి చూస్తున్నాము అండ్ సేమ్ లోని కూడా మనం అలాగే మార్క్ చేస్తున్నాము. అండ్ ఈ హై అండ్లోకి ఉన్న డిఫరెన్స్ని మనం గమనించినప్పుడు అది మనకి అప్రాక్సిమేట్గా 80 పాయింట్స్ ఉండడాన్ని మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీరు గమనిస్తే 74 పాయింట్స్ అప్రాక్సిమేట్గా దాంట్లో హాఫ్ మనకి 37 పాయింట్స్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి 74 పాయింట్స్ అన్నవి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై ఎండ్లోగా మనం చూస్తున్నాము. అండ్ ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని నేను మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత మనం బాటమ్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అంటే ఫర్ సపోజ్ మనం పుట్లోకి కనుక ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఈ రేంజ్ని మనం ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మార్క్ చేసిన తర్వాత మనం రేంజ్ని మెజర్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీగా 74 పాయింట్స్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ అందులో మనం హాఫ్ పాయింట్స్ని మార్క్ చేద్దాం అనుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా 37 పాయింట్స్ని మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాము. సో 37 పాయింట్స్ని మనం ఇక్కడ మార్క్ చేస్తున్నప్పుడు మనకి ఈ బాటమ్ అన్నది బ్రేక్ అవడాన్ని మనం ఇక్కడ నుంచి చూడలేదు. అండ్ అదే మనం ఇక్కడ ఈ డైరెక్షన్లో చూసుకున్నప్పుడు మనకి 34 పాయింట్స్ ఇక్కడ బ్రేక్ అవడాన్ని మనం చూస్తున్నాము. అండ్ మనం అనుకున్నట్టు దీన్ని మనం రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకున్నాము అండ్ బాటమ్ని మనం గ్రీన్ కలర్లోకి ఉంచుకున్నాము. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.